మీరు తొలితరం అనుకుంటే ఇప్పుడు తరాన్ని ఎట్లా చూస్తున్నారు? స్త్రీల ఉద్యమంలో అంటే ఉద్యమంగా ఉండకపోవచ్చు, కానీ డిఫరెంట్ ఉద్యమంగా నాకు కనపడటం లేదు. ఇప్పుడు దే సీమ్స్ టు బి ఏ షిఫ్ట్ ఆల్సో. ఇంకోటి ఏమంటే విమెన్స్ మూమెంట్ అని వచ్చిన తర్వాత చాలా డివిజన్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్. ఒక దళిత్ ఫెమినిస్ట్ అనడము, మళ్ళీ తర్వాత అంటే ఇట్ కుడ్ బి జాయింట్, ఇట్ కెన్ బి దళిత్ ప్లస్ వాట్ ఎవర్, బట్ దెర్ ఇస్ అ డెఫినెట్ సెపరేషన్. సో దట్ is one thing. Then the other thing is with sexuality, with gay and heterosexual. దీనితోని వీళ్ళకి అర్థం కాదు అన్నట్టు ఒక ఇది. దెన్ ట్రాన్స్జెండర్, ఇప్పుడు ఈ కొత్త సమస్యలు వచ్చేసాయి. దాన్నంతా బ్రిడ్జ్ చేసుకుంటూ వస్తుందని నేను అనుకోను. రావచ్చు, ఒక టైం వస్తే మంచిది, కానీ లేకపోతే ఎవ్రీ గ్రూప్ వాంట్స్ టు ఫోకస్ ఆన్ వాళ్ళ ప్రాబ్లం మీద. If it's sexuality, I want to focus on sexuality. If it is caste, I want to focus on caste. If it is rural, urban, I want to focus on that. If it is career, housewife, adi anta ledu gani. But whatever it is, now there are so many things, ante mushrooms laga vachesai annamata. So daniki to think of something, I don't have an idea. అంటే ఏదైనా ఒక డైలాగ్ చేస్తున్నారా? నేను అన్ని వదిలిపెట్టేశాను. ఐ డోంట్ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్ నౌ, ఐ డోంట్ హ్యావ్ అన్ అవుట్ రీచ్. ఏదో ఇండివిజువల్గా రాసుకుంటాను, కానీ మై మైండ్ ఇస్ లైక్ దట్. మై మైండ్, మై ఏజ్, మై హెల్త్ ఎట్లా ఉందంటే. అస్మిత వైపు నుంచి మీరు మహిళా వర్ణం గురించి అంటే బైలింగ్వల్ తీసుకొచ్చారు. అది బైలింగ్వలే కదా? బైలింగ్వల్ అంటే చాలా తిరిగారు మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మందిని తిరిగారు. అంటే చాలా విభిన్నమైనటువంటి వ్యక్తులను కూడా దాంట్లోకి తీసుకుని వచ్చారు. ఆ క్రమంలో ఎదురైనటువంటి కొన్ని అనుభవాలు అంటే మహిళా వర్ణం నిజంగా చెప్పాలంటే, మొదట బాంబేలో, మహారాష్ట్రలో సంబడి పబ్లిష్ బుక్ కాల్డ్ డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర. అందులో మహారాష్ట్రలో పెద్దగా కొంచెం పనిచేసిన వాళ్ళదంతా వేసి, అది మహిళావర్ణం ముందు ఏం లేదు, కొంచెం చిన్న పుస్తకం. ఓకే, అది తీసుకొని చూపిస్తారు. చూస్తూ నాకు రాక్షసులు ఉంటుందా, అది చూస్తూ ఉండి అరే ఇది బాగానే ఉంది, మనం ఎందుకు చేయకూడదు అనుకున్నాం. ఇంకా చేస్తే అది సాధారణంగా ఏదో 10 మందిని ఏర్కొచ్చి పైకున్న వాళ్ళను అంటే చేయలేము. సంగీతం, డాన్సు, మూవ్మెంట్, పాలిటిక్స్ అన్నీ డివైడ్ చేసుకొని ఎంత తిరిగే మహిళా వర్ణం కోసం ఎంతమంది. బట్ తిరగడం కాదు మా ఎక్స్పీరియన్స్ కాదు. బట్ ద విమెన్ హూ వెంట్, మేము వెళ్ళి ఇంటర్వ్యూ చేసిన విమెన్, దే వర్ సో హ్యాపీ. అంటే వాళ్ళని మర్చిపోతారు. అంటే ఇన్ని రోజుల తర్వాత ఒకరు వచ్చి మాట్లాడుతున్నారు, మన ఫోటో తీసుకుంటున్నారు మన గురించి. అందులో భరత్ భూషణ్ చాలా తోడ్పెట్టాడు పాపం. కానీ అంత చేస్తున్నారు అని వాళ్ళ సంతోషం ఇస్ సంథింగ్ దట్ విల్ టేక్ us all to heaven. బట్ ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. బట్ మాకు కొంచెం ఆ రాక్షస్ బుద్ధి ఉంది, ఒకరు ఇంత అంటే మేము ఇంత చేయాలి. సో ఆ డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర చూసిన తర్వాత అరే మనకెవరు లేరా ఏంటి, మనం ఎందుకు అని. వాళ్ళు ఒక క్లాస్ దగ్గర ఉంటే మనం అంతా తిరిగి మొత్తం చేసాము. మంచి పుస్తకం.